హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకోసం ఒక మంచి చిట్కా చెప్పబోతున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఎండాకాలం కాబట్టి ఇంట్లో విషపూరిత జంతువులు చాలాగానే తిరుగుతుంటాయి. అందులో ఒక పాము కూడా ఒకటి. ఉడుకు తట్టుకోలేక అవి బయటికి వస్తూ ఉంటాయి. వాటిని చూసి అవి మనల్ని ఎక్కడ కాటేస్తాయేమో అని దాంట్ను అదే పనిగా కట్టబెట్టుకొని భయపడి బతుకుతూ ఉంటాము. వీలైతే కుదిరితే చంపాలని కూడా చూస్తాం, కానీ దాంట్లో కాపాడాలని అయితే చూడరు కదా. ఎవరి విషపూరిత జంతువులను ఎవరైనా కాపాడరు. అవి కనపడిన వెంటనే దాంట్లో తరిమి మరీ కొట్టి చంపుతాము. ఒకవేళ టైం బాగాలేక అవి మనల్ని కాటేసినప్పుడు మనకు వెంటనే హాస్పిటల్కి వెళ్ళేంత టైం అయితే ఉండదు. ఒక్కొక్కసారి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇంటి చిట్కాలతోనే మనం కొంచెం ఆ విషయాన్ని కొంచెం విరుగుడైతే మనం కనుక్కోవచ్చు. తీసేయచ్చు కూడా. అవి విషయాన్ని తీసేసి మనం కొంచెం కవర్ కావచ్చు. హాస్పిటల్కి వెళ్ళే లోపల మనం ప్రాణాన్ని మనం కాపాడుకోవచ్చు. అలాంటి చిట్కా మేము మీకోసం చెప్తున్నాను. పాము కాటేసినప్పుడు వెంటనే మనం ఆ పాము కడిచిన చోట వెంటనే గుడ్డ కట్టాం కదా కాలికి. అలా గుడ్డ కట్టినా విషం ఎక్కదు ఒంటికి. అలాగే మనం ఇంట్లో అల్లం ఉంటుంది కదా, అల్లం దంచి ఆ రసాన్ని మటుకు మన పాము ఎక్కడ కాటేసిందో ఆ ఏరియాలో ఆ రసాన్ని వేస్తే కనుక కట్టకపోయినా ఒక్కొక్కసారి విషం అనేది మనకు అంత బాడీ అంత స్ప్రెడ్ కాదు. మనం వెంటనే ప్రథమ చికిత్స రూపంలో ఇలాంటివి చేస్తే కనుక ఆ మనిషిని మనం కొద్దిసేపు ప్రాణాలను అయితే మనం నిలబెట్టచ్చు. చాలామందిని మనం చూస్తూనే ఉంటాం, చుట్టుపక్కల పాము గడిచి చనిపోయినారని. లైక్ పాము అయితే ఎవరు అనరు, మా సైడ్ అయితే పురుగు అంటారు. ఎందుకు పాము అని అనరు, పురుగు పుట్టింది అని మా సైడ్ అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అలా మనం అల్లం రసం దంచి ఆ పాము కుట్టిన చోట వేసినట్లయితే మన ఆ పాము కుట్టిన విషయాన్ని మనం కొద్దిసేపు బాడీ అంతా స్ప్రెడ్ కాకుండా మనం ఆపుతాం. అలాగే వెల్లుల్లి రసం కూడా మనకు కొంచెం ఉపయోగపడుతుంది. వెల్లుల్లి రసం కూడా మనం అక్కడ వేసినామంటే బాడీ అంతా స్ప్రెడ్ కదా, విషయాన్ని అయితే మనం ఆపవచ్చు. అంటుంటాం కదా, పాములు అన్ని తిరిగే చోట వెల్లుల్లి దంచి ఆ నీళ్ళన్నీ చల్లుతుంటాం, ఆ స్మెల్కి అవి అక్కడికి రానప్పుడు మనం ఇలాంటివి చేసినప్పుడు కూడా మనం ఆపచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.